అవిగన్ ఇది బాబు కలల రాజధాని. వైఎస్ జగన్ సృష్టించిందేమో మావిగన్. ఇప్పుడు చంద్రబాబు క్రియేట్ చేసింది అవిగన్. రాజధానిపై పోటాపోటీగా అధినేతలు. విన్నారా? జాగ్రత్తగా గమనించారా? సీఎం చంద్రబాబు నోటి నుంచి అవిగన్ అనే మాట వినిపించింది. నేరుగా చెప్పకపోయినా డీకోడ్ చేసి చూస్తే షార్ట్ ఫామ్ లో అవిగన్ అనే వస్తుంది. మొన్న మధ్యే వైఎస్ జగన్ ఏమో మావిగన్ ప్రతిపాదించారు. ఆ మావిగన్ ఫార్ములా మీదనే ఎన్నికలకు వెళ్తామంటున్నారు. బహుశా దానికి కౌంటర్ గా కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు మావిగన్ అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు అవిగన్ అంటున్నారు. రాజధాని అంటే ఒక్క అమరావతి మాత్రమే అనుకోవద్దంటూ అధికారులతో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబు. రాజధాని అంటే అమరావతితో పాటు విజయవాడ, గుంటూరు కూడా అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక విధంగా జగన్ స్టైల్లో చెప్పాలంటే ఇది అవిగన్ అవుతుంది. అమరావతి మాత్రమే రాజధాని అంటే ఇటు విజయవాడ, అటు గుంటూరు ఫీల్ అవుతాయనుకున్నారో? రేపటి రోజున మావిగన్ స్లోగన్ బలపడితే విజయవాడ, గుంటూరు ప్రజల మనసు మారితే రాజకీయంగా ఏదైనా ఇబ్బంది వస్తుందనుకున్నారో గాని రాజధానిలో విజయవాడ, గుంటూరు కూడా కలపాలనుకుంటున్నారు. పైగా ఇప్పటి వరకు రాజధాని అమరావతి అంటే 29 గ్రామాల పరిధి మాత్రమే. మహా అయితే ఒక కార్పొరేషన్ స్థాయి. దీన్ని మహానగరంగా మార్చాలంటే పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరును కూడా కలుపుకోవాల్సిందే. అప్పుడే అత్యంత వేగంగా రాజధాని డెవలప్ అవుతుంది. అందుకే కేవలం 29 గ్రామాలున్న అమరావతినే కాకుండా విజయవాడ, గుంటూరును కూడా కలుపుకుంటూ సమగ్ర పట్టణాభివృద్ధి ప్రాజెక్టుగా చూడాలనుకుంటున్నారు. మొత్తానికి మచిలీపట్నాన్ని కాస్త పక్కన పెట్టి విజయవాడ నుంచి వీని, గుంటూరు నుండి గన్ని తీసుకొని చంద్రబాబు అవిగన్ అనే రాజధాని ప్రాంతాన్ని సృష్టించాలనుకుంటున్నారు. మరి రేపటి రోజున మావిగన్ గెలుస్తుందో, అవిగన్ది పైచేయి అవుతుందో చూడాలి.